స్కాలప్ నీట్‌గా రావాలంటే నేను కొన్ని టిప్ అయితే చెప్తానండి. హ్యాండ్‌కైనా సరే, నెక్‌కైనా సరే ఇదే పద్ధతి పాటించండి. మన దగ్గర స్కేల్స్ అమ్ముతారనమాట. స్కాలప్ స్కేల్ అంటే మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. నేను కావాలంటే ట్యాగ్ చేస్తాను. అయితే మీరు హ్యాండ్‌కి అనుకుంటున్నాం కదా ఫస్టు. ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేయండి. అది లెక్కలోకి రాదు మనకి. వదిలేసిన తర్వాత మన కర్వ్ షేప్ అనేది బాగా నీట్‌గా రావాలంటే హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి. కర్వ్ షేప్ హాఫ్ ఇంచ్ ఉంటే బావుంటుంది. టేప్ తీసేసుకోండి. టేప్ తీసేసుకొని ఒక హాఫ్ ఇంచ్‌కి మార్కింగ్ వేసేసుకోండి. హాఫ్ ఇంచ్ ఇక్కడ ఓకేనా. అలా కొంచెం కిందకి ఒక హాఫ్ ఇంచు, మళ్ళీ ఇంకో కొంచెం కిందకి హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి ఏంటంటే ఒక లైన్ అనేది స్ట్రెయిట్గా వస్తుంది, అటు ఇటు వెళ్ళకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ వేసేసుకోండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకొని ఇలా కరెక్ట్గా. ఇప్పుడు మన దగ్గర స్కాలప్ స్కేల్ ఉంది కదా, నాది ఇరిగిపోయింది. నేను మంచిది ట్యాగ్ చేస్తాను మీకు. ఇదిగోండి, నాకు చిన్న పీస్ ఉంది. ఈ ఈ షేప్ ఉంది చూసారా, ఈ షేప్ ఎంత ఉందో అంత పెట్టేయకూడదు. మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసాం కదా, అక్కడ వరకు అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసి మనకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసాం కదా, అలాగే ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. దీన్ని స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడికి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎక్కడికి ఎండ్ అయిందో మళ్ళీ అక్కడికి స్టార్ట్ చేయాలి. ఇలాగా ఇలా కొంచెము ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని షేప్ అనేది తిప్పేసేయాలి ఇలా మొత్తం కూడా. ఇటు సైడ్ కూడా అంతేనండి, ఇలాగా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుని ఏదైనా అట్ట మీద కటింగ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా హ్యాండ్కి వేసుకోవాలనుకుంటే బాగా పనికొస్తుంది. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుని కరెక్ట్గా ఇలా కట్ చేసుకుని మీరు ఈ కార్డ్ అనేది పక్కన పెట్టేసుకుంటే మీకు ఇంకా స్కేల్తో కూడా పని ఉండదు. కానీ స్కేల్ తీసుకోవాలి. స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుందండి, మంచి షేప్ వస్తుంది స్కేల్కి. ఇంకా చిన్న స్కాలప్ కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఏదైనా బాటిల్ మూతలు ఉంటాయి కదా, వాటర్ బాటిల్ మూతలు, దాంతో కూడా ట్రై చేయొచ్చు. కానీ దీనికంటూ ఒక స్కేల్ ఉంటే బాగుంటుంది అనమాట. నేను ట్యాగ్ చేస్తాను, తీసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా క్లాత్ మీదన్నా లేదంటే క్యాన్వాస్ మీద పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకుంటామే. ప్రతిసారి ఇలా స్కేల్ పెట్టి చేయాల్సిన పని ఉండదు. ఇదిగోని ఇలా రెడీ చేసుకుని కొంచెం ఖర్చులు ఉంచుకోండి. ఖర్చులు అంటే మనకు పట్టుకుంటానికి వీలుగా ఉండాలి కదా, ఒక స్కేల్లా ఉండాలి కదా, అందుకని ఇలా పెట్టాను అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యాన్వాస్ తీసుకోండి. షేప్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకోండి, లేదంటే క్లాత్. నేనైతే నా దగ్గర క్యాన్వాస్ లేదు, క్లాత్ తీసుకుంటున్నాను. ఎలాగ మార్కింగ్ చేయాలి చెప్తాను. మీరు మార్కర్స్ యూజ్ చేసే కన్నా మనకి పెన్స్ దొరుకుతున్నాయండి ఈ మధ్యన, చాలా నీట్గా వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట, పాండా పెన్స్ అని. ఇక్కడ చూడండి, దీంట్లో మనం రిఫిల్ పెట్టేయాలి. వాళ్ళే ఇస్తారు రిఫిల్స్ బాటిల్లో, చిన్న బాటిల్లో ఇస్తారు. నేను ఆల్రెడీ సెట్ చేశాను. లోపల మన రిఫిల్ ఎలా పెట్టుకుంటే అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని ప్రకారం ఇలాగా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. క్యాన్వాస్ మీద చేసుకుని అప్పుడు లైనింగ్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కరెక్ట్గా. అంతేనండి, మీరు ఇలా రెడీ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా స్కాలప్ షేప్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.